సార్ అంటే మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ఎట్లాంటి అభిప్రాయం ఉండేది? ప్రభుత్వ వ్యవస్థ పైన మీకు? ప్రభుత్వ వ్యవస్థ అంటే ఉద్యమంలో ఉన్న తర్వాత మేము ఏ ప్రభుత్వమైనా పార్టీ అనేది ఏం లేదు. అది ఆనాడు నేను పోయిన తర్వాత 84లో పోయింది కదా! ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం ఎన్టీ రామారావు తెలుగుదేశం ప్రభుత్వం. హ్మ్. రామారావు ప్రభుత్వం ఏమన్నది 83 లోపట నక్సలైట్‌లు దేశభక్తులన్నారు. నక్సలైట్ నాతోటి కలిస్తే ఢిల్లీ కోటను ముట్టిస్తానన్నాడు. అంటే మొత్తం చేజిక్కించుకుంటాం అన్నాడు. కానీ వచ్చిన తర్వాత విచిత్రంగా 84, 83 నుంచే ఎన్కౌంటర్ పల్లె కనకన్న, హరిభూషణ్ చంపడం ద్వారా సుదర్శన్ కూడా ఏంటంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సైకిల్‌తో పోతుంటే కూడా పట్టుకొని చంపేసిండు. తర్వాత ఇవన్నీ చాలా అంటే అంటే మొత్తం ఏ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీ అయినా అది పేద ప్రజలకు మేలు చేయది. అది ఉన్న వాళ్ళకు సంపన్నులకు మాత్రమే మేలు చేస్తుంది. కాబట్టి పేదవాళ్ళ రాజ్యం తప్పనిసరి రావాలనంటే ఇది ఎట్లా వస్తుంది? ఇది ఆనాడు ఏంటంటే ఇది ఎన్నికల ద్వారా రాదు. ఇది రావాలంటే పేద ప్రజలను కూడగడుతూ పట్టణాలకు కూడగట్టాలి, గ్రామాలకు కూడగట్టాలి, అడవులకు కూడగట్టాలి. కానీ అడవి లేదా లోతట్టు మైదాన ప్రాంతంలో కూడా దళాలు నిర్మించాలి, సాయుధ సైన్యాలు నిర్మించాలి. ఇది లేకుండా కూడా రాదు. అంటే తుపాకీ లేకుండా, యుద్ధం లేకుండా ఉత్త సంఘం పెడితేనే రాదు. కాబట్టి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు పాటలకు రావాలి, మీరు తుపాకులు పట్టాలి, సైన్యం ఏర్పడాలి. ఇది కదా మేము చెప్పేది. ఎన్ని ప్రజా సమస్యలు పంచాయతీ చేయి, ప్రజా పోరాటాలు చేయి, అన్ని చెప్పి కూడా ఆఖరికి ఏం చెప్పేది, మరి మీరు రావాలి. మీరు రానంత కాలం మేము ఇట్లా చేస్తా అంటాం, ఏళ్ళ తరబడి మేము చేస్తాం. కానీ ఎన్ని రోజులు చేసినా మరి మేము చేసి పెట్టుళ్ళం కాదు కదా. మీరు తుపాకి పట్టాలి, మీరు సైన్యంలోకి రావాలి, మీరు రాజ్యాధికారం కోసం పోరాడాలి, మీ తప్ప ఇంకా వేరే కాదు కదా. ఇది చెప్పేటోళ్ళం మేము. కాబట్టి ప్రభుత్వాలు అంటే మాకేమి ఎక్కడ కూడా ప్రభుత్వ విధానాలను కూడా విమర్శిస్తూ మాకు ఆనాడు పత్రికలు, క్రాంతి పత్రికలు, తర్వాత ఇతర వేరు అనేక పత్రికలు వ్యాసాలు రాసేది. అవన్నీ అంటే పార్టీ నాయకులు రాసేది అన్నాడు. సార్ మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మొదటిగా ఇచ్చిన మీ బాధ్యతలు ఏంటి అసలు? మొట్టమొదటిగా నేను దళ సభ్యుని ఏంటంటే సెంట్రీ చేయడం నా బాధ్యత అంటే. తర్వాత లేకపోతే వంట డ్యూటీ ఉంటే వంట డ్యూటీ చేయాలి, మెడికల్ డ్యూటీ ఉంటే మెడికల్ డ్యూటీ చేయాలి, డాక్టర్గా అందులో ఇది కదా. తర్వాత క్రమంగా ప్రజలతోటి మాట్లాడడం. నేను డిప్యూటీ కమాండర్ అయిన తర్వాత 86లో అయినా నేను 1986లో డిప్యూటీ కమాండర్ అయినా, 86, 87 మధ్యన నేను డిప్యూటీ కమాండర్ అయినప్పుడు ఆ ధనానికి ఒక డిప్యూటీ అంటే ఒక పైలట్ ముందట పైలట్ బ్యాచ్ ఉంటుంది, 2 లేదా 3. దానికి ఆ టీంకు కొద్దిగా మంచి కరెక్ట్గా రూట్ తీసుకపోవడం, లేకపోతే పోలీసు బలగాలు లేకపోతే ఇంకెవరైనా ఎదురైతే దాన్ని ఢీకొనే పద్ధతిలో ఉండడం, మిలిటరీ పద్ధతిలో పట్ట, లేకపోతే సెంట్రీ అందరు కూడా కరెక్ట్గా ఆ టైం ప్రకారంగా ఒక మెయింటైన్ చేయడం, లేదా వంట డ్యూటీలు కూడా అంటే మిస్ కాకుండా కరెక్ట్గా ఆ చక్రం తిరిగేటట్టుగా చూడడం, కొన్ని పనులు నిర్వహించడానికి ఆనాడు ఫస్ట్ డిప్యూటీ కమాండర్. ఆ తర్వాత నేను 89లో నేను కమాండర్ అయినా ఒకటే, ఆర్గనైజర్ కూడా నేను. అంటే కమాండర్ అంటే ఓన్లీ మిలిటరీ అని అర్థంలో కాకుండా ఒక వంక ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి, సంఘాలు పెట్టడానికి నేను ఆర్గనైజర్. ఒక మాటలు చెప్పాలంటే కమాండ్ అనేది ఏంటిది, మిలిటరీ రూపంలో కూడా ధనానికి ఒక కమాండర్గా. అట్లా నేను 89 లోపల నేను కమాండర్ అయినా. తర్వాత నేను 91లో వరంగల్ జిల్లా కమిటీ కింద, అంటే నేను పనిచేసిన ప్రాంతం ఏటునారం మాదేపూర్ ప్రాంతం ఏదైతుందో ముందు దండకార్యంలో ఉండే, ఆ తర్వాత ఇది వరంగల్ జిల్లా కమిటీ కిందకి తీసుకున్నారు. కాబట్టి అప్పుడు నేను వరంగల్ జిల్లా కమిటీ మెంబర్గా నేను ఉన్న 91 నుంచి ఉన్నా. 93 లోపల నేను ఉత్తర తెలంగాణ రీజనల్ కమిటీ మెంబర్గా, ఉత్తర తెలంగాణ అంటే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తర్వాత ఖమ్మము, ఈ 4 జిల్లాలే మొదట. తర్వాత ఆదిలాబాద్ తర్వాత కలిసింది, అది వేరే విషయం. అయితే అదే ఆ తర్వాత ఒక స్పెషల్ జోన్గా ఈ 5 జిల్లాలే స్పెషల్ జోన్గా అంటే ఒక రాష్ట్ర స్థాయి ఆర్గనైజేషన్ తర్వాత దాన్ని నిర్మాణం చేశారు. అది 95లో చేశారు. 93లో నేను రీజనల్ కమిటీ మెంబర్ ఉన్నా. తర్వాత 95లో ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా నేను ఎన్నికైన కాన్ఫరెన్స్లో. తర్వాత నేను 2000 చివర 2001 ప్రారంభంలో కేంద్ర కమిటీ మెంబర్గా అయినా నేను. కేంద్ర కమిటీ మెంబర్ అయిన తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్గా కూడా నేను 2008 నుండి సెంట్రల్ మిలిటరీ కమిషన్ మెంబర్గా ఉన్నా. తర్వాత సెంట్రల్ రీజనల్ బ్యూరోలో సిసిలో భాగము సెంట్రల్ రీజనల్ బ్యూరోలో కూడా నేను మెంబర్గా నేను కొనసాగిన. ఇదంతా కూడా నా జీవితం 2017 వరకు, అంటే 1984
మే నుండి 2017 డిసెంబర్ వరకు కూడా నేను అక్కడ మావోయిస్ట్ పార్టీలో ఉండి ఆ తర్వాత నేను బయటికి వచ్చేసినాను. అంటే బయటికి రావడానికి గల కారణం ఏంటి సార్? అంటే నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే నేను అంటే మొదటి నుంచి ఆ పార్టీ యొక్క సిద్ధాంతము లైన్‌ను పూర్తిగా నేను అర్థం చేసుకొని దాని ప్రకారంగా నేను క్రియాశీలంగా ఆ పార్టీలో కూడా పనిచేస్తూ నేను డెవలప్ అయ్యాను నేను. అది రాజకీయ రంగంలోనైనా, సైద్ధాంతిక రంగంలోనైనా లేదా మిలిటరీ రంగం లోపటైనా. అయితే ఈ క్రమం లోపట నేను అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణ లోపట మొట్టమొదటగా అంటే మొత్తం పార్టీ లోపట కూడా ఇక్కడ ఒక కీలకమైన ప్రాంతం ఉత్తర తెలంగాణ టోటల్ పీపుల్స్ వరకు ఒక కీలకమైన మొదటి నుంచి ఇక్కడ ఉద్యమాలు పార్టీ నాయకులు అభివృద్ధి అయిన ప్రాంతం ఇది. పీపుల్స్ వార్ లేదా మావోయిస్ట్ పార్టీకి ఒక అనుభవాల గని ఇది. అలాంటి దాంట్లో నుంచి నేను చూస్తున్న దాని ప్రకారంగా కూడా ఏంటంటే ఇక్కడ కొన్ని జరిగిన నష్టాలు వాస్తవంగా 95 నుండి కూడా ఇక్కడ 90లో 85లో నష్టాలు జరిగినాయి. తీవ్రమైన నిర్బంధం అణచివేత తిరిగి మళ్ళీ 92, 93 నుంచి నష్టాలు ఉన్నాయి. దెబ్బతిన్నది మళ్ళీ పురోగమించింది. మళ్ళీ పురోగమించి కూడా ఏంటంటే మళ్ళీ 2001 నుంచి కూడా అది ఒక రకంగా అది తగ్గింపు వెనుకంజ అనేది ఉంది. వెనుకంజ ఉన్నప్పటికీ కూడా సంఖ్య రిక్రూట్ పెరిగింది. వెనుకంజ లోపల కూడా గ్రామ రాజ్యాధికార అంగాలు నిర్మించడం జరిగింది. వెనుకంజ లోపల కూడా ఒక ప్లాటూన్ మొట్టమొదటిసారిగా మొత్తం పార్టీ లోపల ఒక ప్లాటూన్ నిర్మించడం అనేది జరిగింది. మొత్తం పార్టీ లోపల సంఖ్య ఆ వెనుకంజ లోపల కూడా టోటల్ పార్టీ లోపల కూడా ఉత్తర తెలంగాణ యొక్క పార్టీ సభ్యుల సంఖ్య లేదా దళాల సంఖ్య ఇక్కడదే ఎక్కువ, చాలా 650 వరకు ఇక్కడ ఆనాడు ఫుల్ టైమర్ సంఖ్య. ఫుల్ టైమర్స్ నేను పార్ట్ టైమర్ పార్టీ మెంబర్స్ కాదు, సంఘాలు కాదు. కాబట్టి ఇది ఆనాడు దండకార్యం అయితే 180, 120, 180 మాత్రమే ఉన్నది. 2004 వరకు దండకార్యం సంఖ్య ఆనాడు అదే. ఆ తర్వాత పెరిగింది అనుకో. కాబట్టి అయితే ఇక్కడ తెలంగాణ కొంత దెబ్బతిన్నది. సమీక్షించుకున్నాం చాలా, ఎందుకు దెబ్బతిన్నది, కారణాలు ఎక్కడున్నాయి, మన లోపాలు అంటే ఎప్పుడైనా పార్టీలో పీపుల్స్ వార్లో చాలా వరకు మన లోపాలు ఏంటి, శత్రు నిర్బంధం కారణం అనేది అది సెకండరీ. మన లోపాలు ఏంటి, ఏ కారణాలు అని చెప్పి సమీక్షించుకోవడం జరిగింది. అది సమీక్షలు కూడా 95లో, 2001లో, 2003లో, 2007 లోపల కూడా ఒక వివరమైన సమీక్షలు కూడా చేసుకోవడం జరిగింది. మన తప్పులు ఏమున్నాయి, మనం ఎందుకు చేయలేకపోయినాం అనేది. కాబట్టి ఆ తర్వాత ఏపీ లోపల నల్లమల, గుంటూరు వగైరా అవి కూడా ఆ తర్వాత దెబ్బతిన్నాయి. అక్కడ లేకుంటే పార్టీ లేకుంటే కూడా షిఫ్ట్ అయింది కదా ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి మొత్తం దాని నుంచి అటు ఏఓపీలో కూడా కొంత దెబ్బతిన్నది. తర్వాత దేశంలో కూడా చూస్తే ఏంటంటే బీహార్లో కొంత నష్టపోయింది, తర్వాత చాలా దెబ్బతిన్నది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా దెబ్బతినడం, పట్టణాలు కూడా దెబ్బతిన్నాయి. పట్టణాలు ఒకప్పుడు బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ, తర్వాత మన పట్నా, తర్వాత అనేకమైన నగరాలు. హైదరాబాద్ కూడా ఒకప్పుడు చాలా బలంగా ఉన్న ప్రాంతం అది. అంటే ఇవన్నీ కూడా నగరాలు దెబ్బతిన్నాయి. తర్వాత బాంబే దెబ్బతిన్నది. కాబట్టి ఎక్కడ కారణాలు ఉన్నాయి, ఈ కారణాలన్నిటి నేను 2001 నుంచి నా లోపల ఆలోచన మొదలై అంటే ఆ తర్వాత 2007 సందర్భంగా నాకు అభిప్రాయాలు 2007 కాంగ్రెస్ సందర్భం కూడా అభిప్రాయాలు బలమైనవి. అయితే నాకు పూర్తిగా వాటికి నేను నిర్ణయించుకోలేదు, క్లారిటీగా లేదు నాకు. కానీ ఆ తర్వాత ఏమైతుందో నేను పోతున్న పనుల రీత్యా ఒరిస్సాకు, జార్ఖండ్కు విస్తరణ పనుల మీద లేదా ఆంబుష్ పనుల మీద అనేక పనుల మీద తిరుగుతున్నాను. నేను ఎక్కడ కూడా నేనేమి రెస్ట్లో ఉండి నేను లేను. నాకు ఏ టైం లేకుండా కూడా అధ్యయనానికి కూడా అంటే ఉన్న టైంలో కూడా అధ్యయనం కూడా కష్టమైన పరిస్థితుల్లో కూడా తిరుగుతూ నేను ఉన్న క్రమం లోపల తిరిగి నేను ఏదో ఒక మేరకు అసలు ఎందుకు ఎక్కడున్నాయి, నేను ముందున్నది అంటే అసలు ప్రజలకు మనం దూరం అవుతున్నాము. మనం ఇప్పటికైనా కొన్ని పనులు బంద్ పెట్టుకొని ప్రజల కాడికి పోవాలని 2012లో కూడా నేను సీసీ మీటింగ్ లో మాట్లాడినా. మొట్టమొదటిగా మనం ప్రజల కాడికి పోవాలి, అన్ని పనులు బంద్ పెట్టుకొని తగ్గించుకొని అన్ని పనులు అంటే దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మనం పోలేకపోతున్నాం, పేరుకు పోతున్నాం, అట్ట కలిసి వస్తున్నాము. కాబట్టి ఎక్కడైతుంది కావు కదా, నిర్మాణాలు కావు కదా. కేంద్ర కమిటీ కూడా ఆమోదించింది, నేను బలంగానే చర్చించినప్పుడు ఆమోదించింది 2012లో కూడా. కాబట్టి ఆ తరువాత తిరిగి ఇది కావటం లేదు, మన నష్టాలు పోతున్నాం, మన పనులు ఏమి చేసినా అంటే గడియ పురుసత్ లేదు, గవ్వ రాకడ లేదు. సామెత ఉంది కదా, పురుసత్ ఉన్నదంటే పురుసత్ ఏం లేదు. పొద్దున్న లేస్తే నడవడము, మళ్ళీ వంటలు చేసుకోవడం, సమాలు తెచ్చుకోవడం, మళ్ళీ పోవడము, లేకపోతే మనం దాడులకు గురి కావడం, మళ్ళీ దాడులు చేయడం, మళ్ళీ ప్రజలకు కలిసేది 1-2 గంటలు ఎవరో కలుపుతారు. అది భయం అంటే చాలా నిర్బంధం. వాటన్నిటి మధ్య గంట సేపు మాట్లాడితే ఎవరికేం అర్థమవుతుంది, ఏ ప్రజలు వస్తారు, వాళ్ళు కూడా భయంగా 5, 3, 8 ఏదో కొద్దిమంది వస్తారు.
ఇదంతా అసలు మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ అవుతుంది? కాబట్టి ఇవన్నీ నేను ఆలోచించే క్రమంలో ఒకటి అసలు దీని కారణాలు ఇక్కడ లేవు, ఉమ్, ఎక్కడ ఉన్నాయి? దీనికి కారణం ఏంటంటే అసలు వ్యవస్థ ఏంటిది? వ్యవస్థ కాడికి ఏమైనా వ్యవస్థ, భూస్వామి వ్యవస్థ లేదు. భూస్వామి ఒకనాడు ఉన్నది, ఒకనాడు నేను పనిచేసిన రోజు బలహీనంగానైనా, ఆనాడు కూడా బలమైంది కాదు, కొంతవరకు ఉంది తెలంగాణలో. ఉమ్, కానీ ఆ తర్వాత భూస్వామి వ్యవస్థ అనేది ఏంటో అది లేదు. ఉమ్, ఎక్కడన్నారు ఆనాడు కూలి వాళ్ళు, ఎక్కడన్నారు ఆనాడు జీతగాల వ్యవస్థ, ఎక్కడది జీతగాల వ్యవస్థ ఉన్నది? ఆనాడు నాగళ్ళు ఉన్నాయా? ఇవాళ యంత్రాలు వచ్చేసినాయి. కౌలు వ్యవస్థ ఉందా? ఆనాడు కౌలుదారులు ఉన్నారు ఇయాటి కూడా. కానీ భూస్వామ్య వ్యవస్థకు ఉండే కౌలు వ్యవస్థ వేరేది. ఉమ్, అంటే ఆ భూస్వామి అని అంటే వాడు మరి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే ఆ భూమి లోపట కౌలు రైతులు అనే వాళ్ళు, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబంతో సహా వెట్టి చాకరీ చేస్తూ, అరవ చాకరీ చేస్తూ, ఉమ్, పొద్దస్తమాను మాట పనిచేస్తూ ఆ భూస్వామి, ఆ దొర ఇచ్చింది ఏదో రకంగా ఇచ్చింది, అది కౌలు వాటాల పేరు మీదనో లేకపోతే ఇంకో పేరు మీద ఇచ్చేది తను తిని బతికే పరిస్థితి తప్ప ఉమ్, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ ఒక భూస్వామ్య వ్యవస్థ లోపట ఆ గ్రామం నుంచి కూడా పారిపోయే హక్కు కూడా లేదు, స్వేచ్ఛ కూడా లేదు. ఉమ్, పోతే బంధిస్తారు, నువ్వు ఇంకెక్కడికైనా పోతే బంధించే కాలం ఒకనాడు భూస్వామ్య వ్యవస్థ వేరు. ఉమ్, అంతేకాదు, నువ్వు పోదామంటే కూడా నీకు పని దొరకది. ఆనాడు పని లేదు కదా, ఉమ్, ఆనాడు నువ్వు ఎక్కడికి పోతావు, ఏం పని చేస్తావు? కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏదైతుందో ఆ భూస్వామి కింద ఆ కౌలు వ్యవస్థ ఉన్నప్పుడు, ఆ బంధించబడ్డప్పుడు ఆ కౌలు రైతుకు, ఆ కూలీలకు వాళ్ళ కోపం వస్తుంది. ఉమ్, ఎందుకంటే భూస్వామి పెత్తనము, వాడు పెట్టే హింస. వీడేంది, ఏ రాజ్యాంగం పనిచేయలేదు కదా. 70 లోపల నక్సల్బరీ, 67 నుంచి నక్సల్బరీ వచ్చినప్పుడు రాజ్యాంగం ఇక్కడ పనిచేసింది గ్రామాల. కాబట్టి ఇంకేంది పరిష్కారం? వీడి భూస్వామి దొరకు వ్యతిరేకంగా వీనికి తగినట్టుగా వాడి కాడ గుండా అన్నారు, వాని కాడ పోలీసులు వస్తుంది. కాబట్టి తప్పనిసరి తుపాకులు పట్టాలని వచ్చింది, ఉమ్, పోరాడాలని వచ్చింది, సంఘం పెట్టాలి. అందుకోసం పాటలు కూడా వెనకటి పాటలు అట్నే ఉంటాయి. సంఘం పెడదాం, రండిరో కూలన్న సంఘం పెడదామనే పాటలు ఉంటాయి. గదర్ పాటలు అవే కదా అవన్నీ ఆనాడు. లేదా కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ, చెల్లెమ్మలు కూడా మీరు కొంగు నడుము చుట్టండి, వాడేంది, వాడు పీకుడేంది, వాడు అత్యాచారం చేస్తాడు, అని చేస్తాడు. ఇది కదా ఆ పాటలన్నీ ఏమైపోయినాయి ఆనాడు? రైతులకు, కూలీలకు ఒక ఉద్రేక, ఒక విప్లవోత్సవాన్ని కలిగించింది ఆనాడు. అయితే ఆ వ్యవస్థ ఇవాళ లేదు, మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే నక్సలైట్లు, మావోయిస్టుల పోరాటం మూలంగా, కమ్యూనిస్టుల పోరాటం మూలంగా చాలా వరకు భారతదేశ వ్యాప్తంగా కూడా దాదాపు ఆ వ్యవస్థ కూలిపోయింది. ఒకటి వాళ్ళ మూలంగా, రెండోది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పరిణామాలు వస్తున్నాయి. ఇవాళ ఏ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మిషనరీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ప్రతిదీ కూడా ఇవాళ ఇల్లు ఒకనాటిలాగా లేదు కదా. ఇవాళ వాషింగ్ మిషన్ వచ్చింది, టీవీ వచ్చింది, అంటే ఈ ఒక్కొక్కటి కాదు, వ్యవసాయ రంగంలో యంత్రాలు వచ్చేసినాయి కదా, నాగళ్ళు కాదు కదా, పాత పద్ధతిలో మోటార్ కాదు, టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. వ్యవసాయం నూతన పద్ధతులు వచ్చేసింది, వ్యవసాయం పెట్టుబడిదారులు చేస్తుంది. ఇవాళ పాత పద్ధతిలో ఈ జీతగాలను కౌలు పెట్టుకుని ఏం లేదు. భూస్వామి కూడా 100 ఎకరాల కూడా వాడు తోట పెడతాడు, చేయిస్తాడు. కాబట్టి ఈ మార్పు వచ్చింది. కాబట్టి ఆనాట్లాగా అంటే ఇవాళ రైతులు ఒక కోపంతో చలో భూస్వామి వ్యతిరేకంగా పోరాడదామనే పరిస్థితి ఇవాళ లేదు. చదువుతుండ్రు, మంచిదే, త్యాగం చేస్తారు, గొప్ప వాళ్ళని అంటారు గొప్ప వాళ్ళు వాళ్ళని. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థ మారింది. అందుకోసం ఏంటంటే నేను ఇవంతా డాక్యుమెంట్ వివరంగా రాసుకున్నాను. సంక్షిప్తంగా ఈ 2 నిమిషాలు చెప్పొచ్చు, కానీ వివరంగా లోతుగా సిద్ధాంతపరంగానే నేను ఆ డాక్యుమెంట్ రాసి వాళ్ళకి ఇచ్చిన 70 అని అంటే దాన్ని అంటే A4 పేజీలో 70 పేజీలు. దాన్ని బుక్ సైజ్ కనుక చేస్తే ఏంటంటే అది దాదాపు 140-130 పేజీలు ఉంటుంది. అది సిద్ధాంతపరంగా చైనా ఏంటిది, జర్మనీ ఏంటిది, ప్రపంచం ఏంటిది, ఏ మార్పులు వచ్చినాయి, ఇక్కడ ఏంటిది, రష్యా విప్లవం ఏంది, చైనా విప్లవం ఏంది, ఇక్కడ భూమి ఏంటిది, భూస్వామి ఎవడు, పెట్టుబడిదారుడు ఏది ఎట్లే ఉండాలి, తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలని అనుకున్నప్పుడు స్పష్టంగా చెప్పిన అలా ఇవాళ ఉన్న పరిస్థితి చట్టబద్ధంగానే రాజ్యాంగం ద్వారా సోషలిజం రాదు, కానీ ఈ రాజ్యాంగంలో భాగంగా చట్టబద్ధంగా మనం ఎన్నికల్లో కూడా పాల్గొనాలని చెప్పిన నేను. ఎన్నికల్లో కూడా పాల్గొంటూనే ఎన్నికల ద్వారా రాజ్యం రాదు, కానీ ఎన్నికలని ఒక పోరాట రంగంలో ప్రజలను చైతన్యవంతం చేయాలి, సంఘాలు పెట్టాలి, చట్టబద్ధంగా పెట్టాలి, చేయాలనే విషయాన్ని నా డాక్యుమెంట్లో ఆనాడే చెప్పిన నేను అన్ని విషయాలు. కాబట్టి ఆ తర్వాత నేను అప్పటి నుంచి కూడా ఏంటంటే అనేక విషయాలు నేను వివరిస్తూ, మరింతగా స్పష్టంగా వివరిస్తూనే నేను ఆ 7 ఏళ్ళ, ఇప్పుడు నేను వచ్చి కూడా 7 సంవత్సరాలు అయింది. ఈ 7 ఏళ్ల కాలంలో నేను అదే విషయాలు నేను వివరిస్తున్నా. అయితే నేను చెప్పే దాంట్లో కూడా సమానత్వం, ప్రజాస్వామ్యం నేను చెప్తున్నా. కమ్యూనిస్టులు, ఏ కమ్యూనిస్టులు అయినా వాళ్ళ మార్గాలు ఏమన్నా కానీ కాక
సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, లేదా మావోయిస్ట్ పార్టీ ఉండొచ్చు, నక్సలైట్ పార్టీలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా సమానత్వం, ప్రజాస్వామ్యం గురించి ఎవరైతే మాట్లాడుతుండ్రో ఆ విషయంలో పూట వాళ్ళకి నాకు ఏకీభావమే. ఉమ్, నేనేమి అంటే ఆడ ఆడ వాళ్ళందరూ నేను తిట్టను, నేను ఎవరినైనా తిట్టను. నేను ఏమి మంచి మంచి విషయాలంత వరకు ఓకే, మంచి విషయాలు లేని మార్గం ఏది ఉందో నేను మాట్లాడుతాను తప్పనిసరిగా. నేనేమి తిట్టను, కానీ ఒక రాజకీయ విమర్శ అనేది ఉందో నేను తప్పనిసరిగా నేను చేస్తా. ఇది అర్థం చేసుకోవాలని నేను చెప్పేది. నేనేదో వాళ్ళ నాకు శత్రువులు కాదు, ఎవరైనా అర్థం చేసుకోవాలి, భావాల మధ్యన సంఘర్షణ జరగాలనే విషయాన్ని నేను చెప్తూ ఉన్నా.